నమస్కారం మేనేజర్ గారు. అస్సాదియ్యా ఈయన గారు ఇక్కడ మేనేజరా? నిన్న పార్టీలు చూసి దొంగలు పట్టేవాడు అనుకున్నాను. షటప్ కనకరావు, ఈ జోకర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏంటి? ఆ ఆన్సర్ తర్వాత ఎందుకుగానే ముందు నేను చెప్పేదేనండి. నేనేం జోకని పప్పుని కాదు. నా పేరు రావు, మా ఇంటి పేరు కత్తుల, మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి సింతపల్లి. ఆయన ముందు నుంచి వెనక్కే ఏబీసీలు వెనక నుంచి ముందుకు ఏకదాటిగా చెప్పేయగలరు. శీర్షాసనం తల్లకిందులుగా వేయగలరు. నాకు చదువు చెప్పింది ఎవరు అనుకున్నారు? చెప్పండి, ఎవరు అనుకున్నారు? అనుకోవడానికి నాకేం తెలుసు? మా లడ్డు చదువే కాక పట్నం వెళ్లే ముందు 3 నిధులు చెప్పాడు. అవేటనుకున్నారు? ఏటనుకున్నారు? నేనేమీ అనుకోలేదు. అవేమిటంటే, 1 పరాయి సొమ్మును పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు. 2 ఎవడు ఉప్పు తింటామో ఆడి మీద విశ్వాసంగా ఉండాలి. 3 అన్యాయానికి తలొగ్గకూడదు. ఇవి మా లడ్డు తాత చెప్పిన సూత్రాలు. అసలు మా లడ్డు తాత మాట అంటే సద్దిన మూటంటే పులిహార మూట కాదు. మీ మూటలు అలా ఉంచండి, ముందు నా మాట వినండి. పట్నం వచ్చావు కదా, భాష ఎలా ఉంటే బాగుంటుందా? నీకు ఇంగ్లీష్ ఏమైనా వచ్చా? అది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? సార్, when there is a question, then there is an answer. Answer is not a question, question is not an answer. Answer became a question, question became an answer. Sir, in the 1900 so and so, Puttisinoru asked separate Andhra, that is Vichalandhra, that is today Andhra. Nehru said, no possible. Puttisinoru said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Became question, answer, answer, question, question, answer. Puttisinoru died. Nehru said, yes possible. Abba! Sir, in the 1900 so and so, Telangana people asked separate Telangana. Delhi said, no possible. People said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Question, question, answer, answer, question. Part. Puttisinoru again died. Delhi people said, no, yes possible. Visalandra died not. Sir, I can talk English, I can watch English, I can speak English, I can eat English, I can do English. So, English is a funny language. Finally, question is question and answer is answer. That's all. Sir, నా ఇంగ్లీష్ కు మరో క్వశ్చన్ కొడతారా? ఇంకేం కొడతారు? నీ ఇంగ్లీష్ తో తల బొట్టు కట్టి వాచిపోతుంది. Shut up and get out. సార్, అయితే నాకు ఉద్యోగం ఖాయమైనట్టేనా? కనకరావు, ఇతను ఇంగ్లీష్ తో మద్దతు చేసే ఉన్నాడు. ముందు త్వరగా బయట తీసుకెళ్ళు. ఉద్యోగం క్వశ్చన్ లేదు. When there is a question, then there is answer. ఉద్యోగం ఇచ్చేసారు. That is answer. Come on. Thank you. హలో, ఎస్ సార్. కొత్తతనా? ట్రైనింగా? ఓకే సార్, అంతా వివరంగా చెప్తాను. ఓకే. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. వీడు రాము, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో పాస్ అయ్యాడు. మనిషి చాకు, పనికి మాత్రం బాకు. దిగిలో దేవత దిగి వచ్చింది, ఆశల హారతి వెలిగించింది. అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం, అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం. ప్రేమే చెన్నిది అయితే ఆమె శ్రీ మహాలక్ష్మి, ప్రేమే సత్యం అయితే ఆమె నా గృహలక్ష్మి. ఏంటి అలా స్టిల్ ఫోటోలా బిగిసిపోయారు? మీరు ఉద్యోగం కోసం వచ్చారా? అవునండి. ఈ ఉద్యోగం ఎందుకండి? మీరు చాలా బాగా పాడతారు. పాటతో పాటు సాపాటు కూడా కావాలిగా. పాటు పడితే తప్ప సాపాటు దొరకదు. నిజమేనండి. రండి, మీకు విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇదేనండి మీ సీటు. సదియా, సీటు పత్తి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. వినాయకుల సీట్లు కూర్చోవడం ఏంటండి? ఏం చేయాలో చెప్పండి. అటు చూడండి, ఆ నంబర్లు ఉన్న బోర్డుని గమనిస్తూ ఉండాలి. ఏ నంబర్ మీద లైట్ వెలిగితే ఆ నంబర్ గదికి వెళ్ళాలి. ఆ గదిలో ఉన్న కస్టమర్ని చాలా మర్యాదగా ఏమండి, ఏం కావాలి అని అడగాలి. పిలుస్తున్నాడు. నిజంగా ఆ గదిలో ఉన్న మనిషి 420 బాబతే. రండి, ఎలా మాట్లాడాలో చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. yes come in. hey what a good day. బజర్ నొక్కితే బేర్ వస్తాడు అనుకున్నాను, కానీ అందాల చందమామ భూమి మీదకి దిగి వస్తుంది అనుకోలే. చూసారుగా, ఏం కావాలో చెప్పండి. ఏం కావాలా? నీ దగ్గర ఉన్నది ఏదైనా కావాలి. అన్నీ ఇస్తానంటే మరీ ఆనందం. ఇస్తావా? మిస్టర్, నీకు ఇదివరకే చెప్పాను, కాస్త సభ్యతగా మసులుకోమని. నాకు సంబంధించిన వరకు మీరు ఒక నంబర్ 420, దట్స్ ఆల్. నేను పనిచేసేది హోటల్లో కానీ మీ దగ్గర కాదు. అండర్స్టాండ్? ఇదిగో, నువ్వు నాకేమీ ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇచ్చేది మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇదిగో బంగారు కాదు. మీకు నాలాంటి చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉండుంటారు. వాళ్ళలో ఎవరికైనా ఇవ్వండి, సంబరపడతారు.
420 జంబలకడి పంప. నీ కప్ప చెల్లెలు లేదనుకో మీ అమ్మకి, మీ అమ్మ లేదనుకో అమ్మమ్మకి, ఆవిడే లేదనుకో మీ నాయనమ్మకి చచ్చేంత వరకు నీ పేరు చెప్పుకుని సంతోషిస్తుంది. ఇదిగా నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో ఓ మాట అంటారు. అదేమిటో తెలుసా? ఏమిటో దుంగ నా కొడక అని. పదండి. ఈ గదిని ఎంతో ప్రత్యేకంగాను జాగ్రత్తగాను చూసుకోవాలి. సదియ అంటే ఈ గది ఎవరితో గొప్ప అయిందన్నమాట. అవును, మనలాంటి వాళ్ళెందరికూ అన్నం పెట్టే గొప్ప అయింది యజమాని రాజబాబు గారు. యజమాని కదా అంటే దేవుడు మందిరం లాంటిదని లెక్క. ఆయన గదిని జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి, ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మనకు అన్నం పెట్టి ఆయనకి నా ప్రాణమే ఇస్తాను. అవును, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. అదిగో అదే ఆయన ఫోటో. మనం ఎదురు చూస్తున్న మన ప్రియమైన శత్రువు రాజా రేపే ఇండియా వస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండ ఏర్పాటుతో ఆహ్వానించి భార్యతో మద్దతు చేయించమంటాడు. డాడీ, ఇది నా క్వశ్చన్. ఆన్సర్ ఏమిటి? అడ్డతీగల ఆంజనేయ ప్రసాద్లాగా అర్థం లేకుండా మాట్లాడితే చల్లపిల్ల జోగినాథంలా నేను చెప్పు తీసుకొడతాను. రొమాన్స్ చేసేప్పుడు ఆడామగా ఉండాలి తప్ప మూడో మనిషి ఉండకూడదు. అలాగే మర్డర్ చేసేప్పుడు కూడా మూడో పార్టీకి. అర్థమైంది. మరి చెప్పకండి, నాలాంటి మేధావి తండ్రిగా పుట్టు మీరు చేసుకున్న అదృష్టం. వాడు విమానం దిగి ఇంటికి చేరలోగా వాడి పంచ ప్రాణాలు పరలోకానికి పార్సల్ చేస్తాను. ఈ రోజు అబ్బాయి వస్తున్నాడు, ఇంకా ఆ మేనేజర్ రాలేదే? మాటల్లోనే వచ్చేసి అమ్మగారు, మీరుగా కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే లండన్ నుంచి వచ్చే ఫ్లైట్ 4 గంటలు లేట్ అయింది. ఏమిటి 4 గంటలు లేటా? సరే, మీరు ఇప్పుడు వెళ్ళి 5 గంటల రండి, బయలుదేరదాం. అలాగే. ఏమిటయ్యా ఇది? బాబుకి ఇష్టమని పువ్వులు తెచ్చి పెట్టమంటే ఫ్లవర్ వేసే పగల కొడతావా? బుద్ధి లేదు నీకు? తప్పు అయిపోయింది అమ్మగారు, క్షమించండి. సరే సరే, ఇదంతా శుభ్రం చేసి వేరే పూలు తీసుకొచ్చి పెట్టు. మీ అందరి దగ్గర నేను ఇచ్చిన ఒక్కో లెటర్ ఉంచుకోవాలి. ఎవరైనా రాజాబాబు చేతి దొరికితే ఆ లెటర్ అతను చూపించాలి. నేను చెప్పింది బురకెక్కిందా? ఇది నా క్వశ్చన్. ఆన్సర్ ఏమిటి? బాగా ఎక్కిందండి. ఎక్కిందంటే కాదు, మరి చెప్పింది కరెక్ట్ గా చేయాలి. ఫ్లైట్ టైం అయింది, వెంటనే బయలుదేరండి. డ్రైవర్, అమ్మ రాలేదే? పొద్దుటి నుంచి అమ్మగారు జ్వరంగా ఉందండి. జ్వరమా? అవును సార్. మేనేజర్ గారు అర్జెంట్ పని మీద బయటకు వెళ్లారు. అమ్మగారు కొండ మీద గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. రండి సార్. కొండ మీద ఉన్న గెస్ట్ హౌస్. అవును సార్. సరే పద.
నన్ను చమ్మని పంపించింది ఎవరో చెప్పరా? చెప్తాను సార్. చెప్పు, ఎవరు పంపించారో చెప్పు. సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు. మా అమ్మ. అవును సార్. ఆగండి సార్. కావాలంటే అమ్మగారు ఇచ్చిన ఈ లెటర్ చూడండి సార్, మీకే తెలిసిపోతుంది. నన్ను వదిలేండి సార్, నన్ను వదిలేండి. రాజాబాబు రేపు మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్కి లండన్ నుంచి వస్తున్నాడు. అతన్ని ఈ లోకం నుంచి అడ్డు తొలగిస్తే ఆస్తి నా చేతికొస్తుంది. అందుకు నీకు తగిన ప్రతిఫలం ఒకటి చెప్తాను. ఈ విషయం 3వ కంటికి తెలియకూడదు. సావిత్రి. రాజాబాబు! ఏమిటి ఘోరం? మనం ఈ దేశంలో అడుగు పెట్టగానే ఈ గండం ఏమిటి? రాజాబాబు, ఇది నీ ప్రాణం తీయడానికి వేసిన పథకం అని అర్థమవుతుంది. కానీ అంకుల్, ఇందాక ఆ రౌడీ చనిపోయే ముందు మిమ్మల్ని ఎవరు పంపించారా అని అడిగితే మా అమ్మ సావిత్రమ్మ పంపించిందని అంటాడేమిటి? ఆవిడ స్వదేశుడితో రాసిన ఉత్తరం కూడా ఇచ్చాడు. అంటే ఈ పని ఆవిడే చేయించుంటుంది. ఏమిటి అంకుల్ మీరు అనేది? ఈ పని మా అమ్మ చేయించిందా? ఏ తల్లైనా తన కన్నబిడ్డని చేతులారా చంపించుకుంటుందా? పైగా మా నాన్నగారి స్నేహితుడైన మిమ్మల్ని చంపిస్తుందా? రాజాబాబు, ఇన్నాళ్ళుగా నీతో చెప్పకుండా ఒక రహస్యం దాచాను. సావిత్రమ్మ, సావిత్రమ్మ ఏమిటి అంకుల్? మా అమ్మ సావిత్రమ్మ ఏమిటో చెప్పండి అంకుల్. నిన్ను పెంచిన తల్లి, నీ కన్న తల్లి కాదు. అంకుల్, బాబు, బాబు, ఫ్లైట్ 4 గంటలు డిలే అన్నారు, అప్పుడే వచ్చేసావు. ఏమిటిదంతా? మంగమ్మ, హారతి పట్రా. అక్కర్లేదు. రహదారిలో రక్తపాతాలు, అంతఃపురంలో అగ్నిమంటలతో ఆహ్వానాలు, ఇవన్నీ నిజమైన ప్రేమకు నిదర్శనాలు అనిపించుకోవమ్మా. నిజమే బాబు. విమానం దిగిన మరుక్షణంలోని నిన్ను చూడాలనే ఆత్రతతో ఉదయం నుంచి ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఏమైతేనే క్షేమంగా వచ్చేసావు. ఏ రాననుకున్నావా? అదే మాట బాబు. నువ్వు క్షేమంగా రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను. నా ప్రార్థన ఫలించి నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు. నాకంతే చాలు. చాలమ్మా, చాలు. మరీ అంత ప్రేమ ఒలకబోయి. నీ అపురూపమైన ప్రేమతో నేను ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. వదిలమ్మా, వదిలే. బాబు, ఏమిటిది? అశుభం మాట్లాడుతున్నా. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆనందించడంలో తప్పు లేదమ్మా. కానీ ఇది కలికాలం కదా, అంటే కల్తీ కాలం. బాబు, ఏమిటిది? అశుభం మాట్లాడుతున్నా. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆనందించడంలో తప్పు లేదమ్మా. కానీ ఇది కలికాలం కదా, అంటే కల్తీ కాలం. ప్రతి వస్తువులోనూ కల్తీ, ప్రతి మాటలోనూ కల్తీ, ప్రతి మనసులోనూ కల్తీ, ప్రతి ఆనందంలోనూ కల్తీ, ప్రతి విషాదంలోనూ కల్తీ. కాలం ఏదైనా తల్లి ప్రేమలో కల్తీ ఉండదు బాబు. ఆ విషయం కాలమే నిర్ణయిస్తుంది. ఏమిటి బాబు, ఏమిటి? వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? ఏదో అవ్వాలి. అదృష్టం బాగుండి ఏమీ అవ్వలేదు నాకు. అవ్వనందుకు బాధపడుతున్నావా? బాధపడుతున్నాను బాబు, బాధపడుతున్నాను. వస్తావు వస్తావు అని నీ రాక కోసం ఎదురు చూసిన ఈ అమ్మ కళ్ళలో నీడు తెప్పించినందుకు బాధపడుతున్నాను. ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పుడు నీ రూపం నా మనసులో ఉన్నది. కానీ నువ్వు నా కళ్ళ ముందు కనిపించే సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం లోపం చేశానని నన్ను ఇలా బాధ పెడుతున్నావు. ఆయుష్ ఉన్న వాడిని ఎవరూ చంపలేరని, కారణం లేకుండా ఏడ్చే వాళ్ళని ఎవరూ ఓదార్చలేరని ఇంగ్లీష్లో ఓ సామెత ఉందిలే. బాబు గారు, మీరు వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతుంటే అమ్మగారి మనసు. ఎవరు నువ్వు?